నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 26వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు. ఈరోజు పుష్యమాస బహుళపక్ష పాడ్యమి తిథి రాత్రి 1:19 వరకు, తదుపరి విధియా తిథి. పుష్యమి నక్షత్రం ఉదయం 10:28 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 12:38 నుండి 2:24 వరకు. అమృతకాలం లేదు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:08 చంద్రోదయం సాయంత్రం 6:43 చంద్రాస్తమయం ఉదయం 7:19 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి 9:50 వరకు. మరలా మధ్యాహ్నం 12:51 నుండి 1:37 వరకు. రాహుకాలం ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. గుళిక కాలం ఉదయం 8:14 నుండి 9:39 వరకు. యమగంట కాలం మధ్యాహ్నం 3:18 నుండి సాయంత్రం 4:43 వరకు. ఉత్తర భారతదేశంలో ఈ రోజు నుండి మాఘమాసం, దక్షిణ భారతదేశంలో ఈ రోజు నుండి పుష్యమాస బహుళపక్షం ప్రారంభమవుతాయి. ఈ రోజు ఇష్టి వైష్ణవులు నిన్న అన్వాదహనం రోజు ఉపవాసం ఉండి ఈ రోజు యజ్ఞం చేస్తారు. ఉత్తర భారతదేశ పంచాంగం ప్రకారం ఈ రోజు పుష్యాభిషేక యాత్ర. మాఘమాసంలో వచ్చే పుష్యమి నక్షత్రం రోజున జగన్నాథ స్వామికి పట్టాభిషేకం జరిగినది అని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు 3 దేవతలు, 7 ఋషులు పట్టాభిషేక కార్యక్రమాలకు హాజరయ్యిన విశిష్టమైన రోజు అని భక్తుల విశ్వాసం. పూరి జగన్నాథ స్వామి వారి దేవాలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.